Hi everyone, welcome to Impact Academy. So today let us try to look at the economic survey of India. Okay. So already economic survey of India, economic survey of AP. Okay. ఈ రెండు కూడా మనకి వేరే ప్లేలిస్ట్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే. ఆల్రెడీ కపుల్ ఆఫ్ చూసాం సెషన్స్ లో మన క్వశ్చన్ అయితే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ద పర్పస్ ఈస్ సినిమాలో మనం ఏం చేసామంటే ఆ క్వశ్చన్ చూసాం, క్వశ్చన్ కి సైమిల్టేనియస్ గా సమరీ చూసుకున్నాం. ఓకే. క్వశ్చన్ కి సమరీ కూడా మనం పక్కన పెట్టుకుని క్వశ్చన్ దానికి ఆన్సర్, ఓకే, క్వశ్చన్ ఆన్సర్ అలా చూసుకున్నాం ఇన్నాళ్ళు. సో బట్ అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. సో వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ వన్ ఆర్ టూ వీడియోస్ ఎట్ మ్యాక్స్. సో ఇక్కడ 150 ఉన్నాయి, 150 పేజెస్. సో ఆన్సర్స్ అంటే సొల్యూషన్స్ కాకుండా జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అన్ని కూడా అలా చేసుకెళ్ళిపోతే అలాగా ఒక 1 or 2 వీడియోస్ పెట్టుకుంటే, సో ఆ వీడియోస్ ఏంటంటే తర్వాత మనం రెస్ట్ తీసుకున్నప్పుడు లేదా ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు కార్ లో ప్లే చేసుకోవడానికి కానీ, సో అంటే లాంగ్ వీడియోస్ కాకుండా జస్ట్ 1 or 2 వీడియోస్ లో మొత్తం ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అంతా కూడా ఒక వీడియో వీలైతే, లేదా ఏపీ ఎకనామిక్ సర్వే కూడా అంతా కూడా ఒక వీడియో అయితే. అండ్ మోస్ట్లీ ఇవి పబ్లిక్ ఉండదండి, ఓన్లీ పెయిడ్ ఉంటుంది. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు, పడుకున్నప్పుడు కానీ పక్కన ప్లే చేయడం, ఓకే, లేదా జస్ట్ రివైజ్ చేద్దాం, క్విక్ రివైజ్ అనుకున్నప్పుడు ప్లే చేయడానికి పర్పస్ కోసం ఇది చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాప్టర్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ సమరీ లో చూస్తూ, ఓకే, థియరీ చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను. బట్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ టు గో త్రూ టక్ టక్ మన ఒక్కొక్క క్వశ్చన్ 150 క్వశ్చన్స్ వీలైనంత వరకు ఫినిష్ చేసేయాలి. ఫినిష్ చేసేస్తే క్విక్ రివిజన్ కి పనికి వస్తుంది. ఓకే. సో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 1 or 2 వీడియోస్ లో విల్ ట్రై టు కంప్లీట్ ఇట్. ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. ద పర్పస్ ఈజ్ ఓన్లీ క్విక్ రివిజన్. సో క్వశ్చన్ నెంబర్ 1. As per the World Economic Outlook, April 2024 of the International Monetary Fund, global economy in 2023 registered a growth of 3.2%. Okay, global economy 3.2%. The GVA at 2011-12 prices grew by how much in fiscal year 24 అన్నాడు. ఓకే, GVA మనకు పెరిగింది 7.2% అండి, గుర్తుపెట్టు. పైన 3.2%, గ్లోబల్ ఎకనమీ రిజిస్టర్డ్ గ్రోత్ ఆఫ్ 3.2%. GVA gross value added, okay, at constant prices is 7.2%. So net taxes at constant prices grew by how much అండి? ఓకే, 19.1% అనేది నెట్ taxes. Which of the following sectors has the highest share of overall GVA of India? Obviously సర్వీసెస్ ఉంటుందండి. ఇండియా లెవెల్లో, ఏపీ లెవెల్లో రెండు కూడా సర్వీస్ ఎక్కువ ఉంటుంది. ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ ఫాలోడ్ బై ఇండస్ట్రీ వస్తుంది. బట్ ఏపీకి వచ్చేసరికి మాత్రం అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సర్వీసెస్ టాప్ లో ఉంటుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ వస్తుంది, నెక్స్ట్ లాస్ట్ ఇండస్ట్రీ వస్తుంది. బట్ ఇన్ జనరల్ ఇండియా తీసుకుంటే సర్వీసెస్ టాప్ ఉంటుంది ఎవరికైనా, ఫాలోడ్ బై ఇండస్ట్రీ, అప్పుడు లాస్ట్ అగ్రికల్చర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీ కంటే, ఇన్ జనరల్ గా ఇండియాలో ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది అగ్రికల్చర్ కంటే. ఓకే, సో ద గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ GVA, ఓకే, ఇన్ ఫిజికల్ ఇయర్ 24, మ్యానుఫ్యాక్చరింగ్ GVA, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కటే మనం తీసుకుంటే 9.9%. ఓకే, ట్రై టు రిమెంబర్. Okay, 9.9. The GFCF, gross fixed capital formation as a share of GDP is increasing అండి. ఓకే, క్యాపిటల్ అసెట్స్ మనం పెంచడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి రోజు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇంక్రీజింగ్. సో ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ ఫిజికల్ ఇయర్ 24 ఈజ్, ఈ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అన్ని క్లియర్ కట్ గా మైండ్ లో ఉండాలండి. ఇట్ ఇస్ 5.6%. ఓకే, 2.6, 5.6. కొన్నిసార్లు ఏంటంటే నెంబర్స్ గట్టిగా బట్టి పట్టేయాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి, ఏపీ ల్యాండ్ యూటిలైజేషన్ చూసుకుంటే 49, 36, ఓకే, 36, 22, 24, 14, 20, 12. సో ఆ నెంబర్స్ ఏంటో కూడా నాకు ఇప్పుడు ఇమీడియట్ గా గుర్తులేదు. ఓకే, బట్ ఆ నెంబర్స్ మైండ్ లో ఉన్నాయి. ఓకే, ఆ నెంబర్స్ ఆ ఆర్డర్ లో గుర్తున్నాయి. సో నేను ఎగ్జామ్ లో కూర్చోగానే రఫ్ షీట్ తీసుకొని నాకు పేపర్ ఇవ్వగానే రఫ్ షీట్ లో ఈ మైండ్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఫస్ట్ రాసేస్తాను షీట్ మీద, తర్వాత ఏంటి అనేది అదే గుర్తొస్తుంది. ఓకే, సో నాకు మైండ్ లో గుర్తున్నాయి 49, 36, 49, 30, 36, 22, ఓకే, 24, 14, 20, 12 ఈ నెంబర్స్ గుర్తున్నాయి. అవి ఏంటో కూడా నాకు గుర్తులేవు. బట్ ఆ మూమెంట్ కి ఐ కెన్ మేక్అవుట్ ఏది అగ్రికల్చర్ ల్యాండ్, ఏది కమర్షియల్, ఏది ఫారెస్ట్ ల్యాండ్, అవి తర్వాత గుర్తొస్తాయి. అలాగే డెఫిసిట్స్ లో ఏంటంటే 2.6, 5.6 అండి. సో 5.6 ఇస్ ఫిజికల్ డెఫిసిట్. ఓకే, 2.6 ఈజ్ రెవెన్యూ డెఫిసిట్ అయి ఉండాలి, 2% ఇస్ ప్రైమరీ అయి ఉండాలి. ఓకే, అవి తర్వాత గుర్తొస్తాయి. బట్ బ్లైండ్ గా కొన్ని నెంబర్స్ బట్టి పట్టాల్సిందే, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2. ఎనీవే, ఫిజికల్ డెఫిసిట్ ఈస్ 5.6,
So revenue deficit of the union government in fiscal year 24 is 2.6%. Okay. So పైన చెప్పాను కదా 2.6, 5.6. సో 5.6 అనేది ఫిస్కల్ డెఫిసిట్, 2.6 అనేది రెవెన్యూ డెఫిసిట్, 2 అనేది ప్రైమరీ డెఫిసిట్. ఓకే. సో దిస్ 2.6. So the share of direct taxes in gross tax revenue is higher than the indirect taxes. Very important. Indirect taxes, okay, కంటే కూడా డైరెక్ట్ taxes ఎప్పుడు హై ఉంటాయి. ఓకే. సో డైరెక్ట్ taxes ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయండి ఇండైరెక్ట్ taxes కంటే. ఓకే. సో ద ఇంక్రీజ్ ఇన్ ఇండైరెక్ట్ taxes కలెక్షన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంతగా ఎందుకు పెరిగిందంటే బికాస్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్ అండి. మిగతావన్నీ కూడా పెరిగాయి కానీ ఇంక్రీజ్డ్ జిఎస్టీ కలెక్షన్స్ వల్ల ఎక్కువగా పెరిగింది. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. So in 2024, Standard & Poor's Global Ratings upgraded India's sovereign credit rating outlook to positive. Okay. గుర్తుపెట్టుకోండి. The retail inflation declined to 5.4% అండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఫిస్కల్ ఇయర్ 24 లో 5.4%. So the CPI inflation and core inflation is 5.1 and 3.1 and option B. సో గుర్తుపెట్టుకోండి. కోర్ ఇన్ఫ్లేషన్ ఏం లేదు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్. దానిలో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఈ రెండు కొంచెం వాలటైల్ గా ఉంటాయి కాబట్టి అవి తీసేస్తే మనకి ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అని వస్తుందండి. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇస్ 5.1, కోర్ ఇన్ఫ్లేషన్ ఇస్ 3.1. సో ద GNPA గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో డిక్లైన్ టు వాట్ పర్సెంట్ ఇన్ మార్చ్ 2024? ఓకే. సో 2.8%. సో 2018 లో ఇది ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 11.2 ఉండేదండి. సో ఇప్పుడు 2024 కి 2.8 అంతా జస్ట్ కవరింగే. ఆల్ ఎన్పిఎస్ అని రైట్ ఆఫ్ చేయడం లేదా బ్యాడ్ బ్యాంక్స్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇలా చాలా వీటికి ఇచ్చేస్తారు, అమ్మేస్తారు, అమ్మేసి బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ నాట్ సో. బట్ ఫర్ అస్ అఫీషియల్ గా గ్రాస్ ఎన్పిఏ అనేది ఇట్స్ డిక్లైనింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే. ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్ కాబట్టి దే రెడ్యూస్ టు 2.8%. రిమెంబర్ దట్ ఫిగర్, మనకు అది ఇంపార్టెంట్. So in fiscal year 24, the current account deficit as a percentage of GDP is 0.7% and try to remember. In fiscal year 24, current account deficit is only 0.7%. Net FDI inflows in fiscal year 24, very important. ఒక ఇయర్ కి అడుగుతున్నాడు. మొత్తం ఇప్పటి వరకు ఉన్న మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లో కాదు, అదైతే 500-600 బిలియన్ లెవెల్లో ఉంటుంది. ఓన్లీ ఫిస్కల్ ఇయర్ 24 అయితే 26.5 బిలియన్ అండి. ఓకే. 26.5 బిలియన్. ఓకే, నాట్ మిలియన్. సో 26.5 బిలియన్ అనేది మనకి ఫిస్కల్ ఇయర్ 24 లో ఎఫ్డిఐ ఇన్ఫ్లో వచ్చింది. సో ఎక్స్టర్నల్ డెప్ట్ యాజ్ ద రేషియో ఆఫ్ జీడిపి. సో మనకి జీడిపిలో మొత్తం ఉన్నటువంటి డెప్ట్, ఎక్స్టర్నల్ డెప్ట్ 18.7% అండి. ఓకే. సో యాజ్ ఆఫ్ మార్చ్ 2024, ఎక్స్టర్నల్ డెప్ట్ యాజ్ ఓన్లీ ఎక్స్టర్నల్ డెప్ట్, మొత్తం డెప్ట్ కాదు. మొత్తం డెప్ట్ అయితే ఆల్మోస్ట్ 80-90% ఉంటుందండి. అంటే అంత తప్పు ఉంది. మనకి ఎంతైతే జీడిపి ఉందో ఆల్మోస్ట్ దగ్గర అంత అప్పు కూడా ఉంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఎక్స్టర్నల్ డెప్ట్ ఈస్ ఓన్లీ 18.7%. సో టోటల్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ వయా డీబీటీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2013. సో అప్పటి నుండి ఇప్పటి వరకు డీబీటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఓకే, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మేజర్ గా ఇంట్రడ్యూస్ చేయడం, సక్సెస్ అవ్వడం. ఓకే. సో ఆ జన్ధన్ యోజన కానీ డీబీటీ అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. జన్ధన్ యోజన కూడా 10 years అయింది. సో దాని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. అదే ఎకనామీలో మనం కవర్ చేస్తాం. ఓకే. సో ఇప్పటి వరకు మొత్తం అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయిందంటే 36.9 lakh crore. ఓకే. 36.9 lakh crore అనేది ఇప్పటి వరకు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ 22-23 ఈజ్ 37% అండి. ఓకే. సో 37%, 37.3 అని కూడా పెట్టాను. ఇట్ విల్ బి దట్ టఫ్. సమ్ క్వశ్చన్స్ విల్ బి దట్ టఫ్. ఓకే. So 37%. Okay. Female labor force participation rate is 37%. The share of capital expenditure in fiscal year 24 is, okay, ఎక్కువే ఉంటుందండి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రోజు రోజుకి పెంచుతున్నాం. సో ఇట్ ఇస్ 21%. సో నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఎకనమీలో అందులో గ్రూప్ లో నెంబర్స్ గుర్తుపెట్టుకోను అంటే అవ్వదు. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా హార్డ్ కోర్ నెంబర్స్, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగో గుర్తుపెట్టుకుంటే వెళ్తే 100లో వెళ్ళిపోతాయి. బట్ అట్లీస్ట్ ఇందులో ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్ కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోవాల్సిందే అందరూ. ఓకే. So now let us look at some complex questions also. So consider the following statements regarding the global economy. The developing economies registered a higher growth rate compared to the advanced economies, which is true. Okay. Higher economies ki eppudu scope undu, developed economies ki scope ekku untundi kabatti confirm ga higher growth rate untundi. Unstable consumption demand has been a major issue for India's economic growth, which is wrong andi. మనం చూసుకుంటే కన్సంప్షన్ డిమాండ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంది అని చెప్పి మనకు చెప్తున్నాడు ఎకనామిక్ సర్వేలో. సో ఇండియాలో కన్సంప్షన్ డిమాండ్ బాగానే ఉంది, అందుకే మన గ్రోత్ కూడా బాగుంది. So India's real GDP grew by 8.2% in fiscal year 24, very standard.
చాలా చాలా చూసాం 8.2. గుడ్. ఇండియా posted a growth rate of above 7% for the third consecutive, which is true. ఓకే, మనం ట్రెండ్స్ లాస్ట్ ఇయర్స్ ట్రెండ్ చూసుకుంటే కామన్ గా 7% కంటే ఎక్కువ ఉంది. సో 1, 3 and 4 are correct. Option B is the correct. So consider the following statements regarding tax growth in the Indian economy. So strong tax growth is visible both at the center and the states. And state లోనే బాగుంది, సెంట్రల్ లో కూడా బాగుంది. So match the following sectoral shares in overall GVA in fiscal year 24. Very important. Agriculture చెప్పాను కదా ఇండియాలో అన్నిటికంటే తక్కువ ఉంటుంది. దిస్ వీఆర్ సీయింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అండి. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీకి క్వశ్చన్స్ సపరేట్ గా ఉన్నాయి, అవి ఒక 200 అవి ఇంకో సెషన్ లో చూద్దాం. ఓకే, ఇది క్విక్ రివిజన్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. అగ్రికల్చర్ 17.7, ఇండస్ట్రీ 27.6, సర్వీసెస్ 54.7. ఆ ఫిగర్స్ అలా గుర్తుండాల్సింది, నో అదర్ ఆప్షన్. ఓకే, 17.7, 27.7, 54.7 అంతేనా, 27.6. ఓకే, 17.7, 27.6 and 54.7. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్, గుర్తుపెట్టుకోండి. సో consider the following statements. Agriculture sector registered a negative growth due to erratic monsoons in fiscal year 23. Okay, there was a marginal decline of 0.3% in total food grain output for fiscal year 24. So this is correct statement. So there was a margin decline of 0.3% in the total food grain production. సో దానివల్ల అగ్రికల్చర్ సెక్టర్ తగ్గింది అనుకోవడానికి లేదండి. ఓకే, నెగిటివ్ గ్రోత్ కాదు, గ్రోత్ ఉంది కానీ తక్కువ గ్రోత్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. అగ్రికల్చర్ సెక్టర్ రిజిస్టర్డ్ పాజిటివ్ గ్రోత్ ఓన్లీ బట్ వెరీ లెస్ డ్యూ టు ఎరాటిక్ మాన్సూన్స్ ఆన్ ద ఫైన్. So there was a marginal decline of 0.3% in total food grain output. That is true. The estimate of food grain production is released by the Central Statistical Organization. చూడడానికి కరెక్ట్ అనిపిస్తుంది, but it is released by the Ministry of Agriculture and Farmers Welfare. So 3 is wrong. Share of agriculture in overall GVA is marginally higher than the industrial sector. Not possible. Okay, India level లో అగ్రికల్చర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా. So only second is correct. So option C is the right answer. So match the following according to the share in GDP. Share in GDP. Okay, growth కాదు, GVA కాదు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కాదు, ఏవి కాదు. దిస్ ఇస్ షేర్, అవుట్ రైట్ షేర్ పెడుతున్నాడు. జీడిపిలో మనం చూసుకుంటే ప్రైవేట్ కన్సంప్షన్ అంటే ప్రజలు ఏదైతే ఫుడ్, క్లోత్స్, ఓకే ఐటమ్స్, గూడ్స్, సర్వీసెస్ అవన్నీ కొంటారో దట్ ఈస్ కాల్డ్ as ప్రైవేట్ కన్సంప్షన్. అది 60.3% ఉందండి, విచ్ ఇస్ గుడ్. ఇన్వెస్ట్మెంట్, మనం దాచుకునే డబ్బులు, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఓకే షేర్స్ కొన్నాము, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ 38.8. Exports 21.9% ఉందండి. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఓకే, రిమెంబర్ దీస్ ఫిగర్స్. Okay, we've completed the first unit. Let's go to the second unit. So monetary management and financial intermediation stability is the watchword. Adi second chudam. So as per the recent economic survey of India, market capitalization to GDP ratio of India is in which position? The fifth largest in the world. Okay, so ours is market capitalization to GDP ratio is fifth largest. గుర్తుపెట్టుకోండి. ఫిన్టెక్ నేషన్ అన్నప్పుడు 7th లార్జెస్ట్ వస్తుంది అనుకుంటా, ఇలాంటి బోల్డ్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఎనీవే, మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి ఇస్ 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అండి. ఓకే, ఒకసారి చదివితేనే గుర్తొస్తుంది. సో 2047 కి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేది మనకు టార్గెట్ ఉంది. సో ఇన్ ఫిస్కల్ ఇయర్ 24 మానిటరీ పాలసీ కమిటీ మెయింటైన్ స్టాటస్ క్యూ ఆన్ ద పాలసీ రిపో రేట్ at 6.5. ఓకే, మల్టిపుల్ టైమ్స్ చదివాం, గుర్తుపెట్టాం. 6.5. Fiscal year 24 agricultural credit has increased nearly 1.5 times to 20.7 lakh crore అండి. ఓకే, సో ఇది మొత్తం క్రెడిట్ కాదు, అగ్రికల్చరల్ క్రెడిట్. ఓన్లీ అగ్రికల్చర్ కి 20.7 lakh crore అనేది మనం ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 1.5 times పెరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఫర్ సింప్లిఫైయింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్? ఉద్యమ్. ఓకే, ఉద్యమ్ అనగానే మీకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ గుర్తురావాలి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఓకే, the credit limit for the MSCs under the CGS credit guarantee scheme ముందు 2 crores ఉండేది, ఇప్పుడు 5 crores అయిందండి. ఓకే, ఆప్షన్ సి is the right answer. So as per the revised MSME classification, the turnover for small category industry should be less than. ఓకే, సో ఈ టర్నోవర్, ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత టర్నోవర్ ఉంటుంది. మైక్రో, స్మాల్, మీడియం మనం చూసుకుంటే 1, 10, 50 అది పైన ఇన్వెస్ట్మెంట్ స్మాల్ గా అయితే 1 crore. ఓకే, సారీ మైక్రో, స్మాల్, మీడియం. మైక్రో అయితే 1 crore, స్మాల్ అయితే 10 crore, మీడియం అయితే 50 crore. అది ఇన్వెస్ట్మెంట్. కింద టర్న్ ఓవర్ చూసుకుంటే 5, 50, 250 అండి. ఓకే, సో 5 అనేది మైక్రో, స్మాల్ అనేది 50. సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ మీడియం కంపెనీ అయితే టర్న్ ఓవర్ 250 crores ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్స్ అలా బట్టి పట్టండి. 1, 10, 50,
550, 250. తర్వాత ఎగ్జామ్ లో క్వశ్చన్ నిజంగా వీటి మీద వస్తే ఆ మైండ్ లో ఉన్న నెంబర్స్ ఫస్ట్ పేపర్ మీద పెట్టేస్తే తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు. ద జిఎన్పిఏ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఆల్రెడీ చూసాం దాంట్లో 2.8%. సో అది ఎంత ఉండేదండి ఫిజికల్ ఇయర్ 18లో 2018లో 11.2 ఉండేది, అంత హై ఉండేది. దాన్ని ఇప్పుడు 2.8 తగ్గించారు. ఓకే, మొత్తానికి ఏదో వచ్చేసి 2.8 లాగారు, గుర్తుపెట్టుకోండి. సో ద స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ క్రియేటెడ్ బై సెబీ ఇస్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సెబీ అనగానే మనకి షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి ఆర్బీఐ చూసుకుంటుందండి. రీఇన్సూరెన్స్ మార్కెట్, ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఆర్ జీఈ జనరల్ ఇన్సూరెన్స్ అవి చూసుకుంటాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది మీకు కస్టమ్స్, ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఇవి చూసుకుంటాయి. సో డిస్ట్రెస్డ్ అసెట్ మార్కెట్, సో అసెట్ అంటేనే ఈ షేర్స్ ఇవన్నీ కూడా వస్తాయండి మేజర్ గా. సో కామన్ సెన్స్ కూడా మనం యూజ్ చేసి చెప్పేయచ్చు. సెబీ స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ ఏదైతే క్రియేట్ చేసిందో దట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్ట్రెస్డ్ అసెట్ మార్కెట్. So as per the RBI's recent report on trends and progress in banking, the share of IBC, okay, insolvency and bankruptcy code, as a percentage of total amount recovered by the scheduled commercial banks. సో బ్యాంక్స్ కి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి కోర్టుకి వెళ్ళొచ్చు, సంవత్సరాలు పడుతుంది, లేదా సర్ఫేసీకి వెళ్ళొచ్చు, లేదా లోక్ అదాలత్కి వెళ్ళొచ్చు, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్, లేదా ఐబీసీ కొత్తగా వచ్చిందండి రీసెంట్ గా. ఓకే, సో ఐబీసీని కూడా ఎక్కువ పుష్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా, ఎందుకంటే వాళ్ళ అండర్లో వచ్చి సక్సెస్ అయింది కాబట్టి. సో 43% అండి, యాజ్ హై as 43% ఐబీసీ ద్వారా అవుతున్నాయి ఇప్పుడు, మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యాంక్ కి డిఫరెంట్ ఉంటాయి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. మోర్ అండ్ మోర్ దే ఆర్ చూసింగ్ ఐబీసీ విచ్ ఇస్ ఈజీ. సో ఆర్బీఐ రీసెంట్లీ జాయిన్ విచ్ ప్రాజెక్ట్ టు కనెక్ట్ ద పేమెంట్ సిస్టమ్స్ ఆర్ 4 ఆసియన్ కంట్రీస్. ఇట్ ఈస్ ప్రాజెక్ట్ నెక్సస్. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. కరెంట్ ఇలాంటి క్వశ్చన్ వస్తుందండి, నాకు తెలిసి ఈ క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఎందుకంటే 75 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి వన్ లైనర్ క్వశ్చన్స్ వస్తాయి, మల్టిపుల్ స్టేట్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఓకే, మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ అలా అడిగాడు కాబట్టి ఇప్పుడు అందరూ అవి కూడా ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఇన్ జనరల్ గా అయితే గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి. ఓకే, సో ప్రాజెక్ట్ నెక్సస్. సో ఆసియన్ కంట్రీస్ కూడా మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ అండ్ వియట్నాం అనుకుంటా. ఓకే, జస్ట్ క్వశ్చన్. So as per the 2023 Bharat Microfinance Report, the microfinancial institutions under microcredit provided lot. So ఇందాక మనం అగ్రికల్చర్ అంత చూసామంటే 20 పాయింట్ సంథింగ్ చూసాం, 20.7 lakh crore అగ్రికల్చర్కి వస్తే మైక్రో ఇన్స్టిట్యూషన్స్ అంటే చిన్న చిన్న లోన్స్, చిన్న ఎస్హెచ్జిఓస్ ఇవన్నీ చూసుకుంటే మనకి 1.8 lakh crore ఉన్నాయి అంతే. ఓకే, దిస్ ఇస్ 1.8 ఓన్లీ అగ్రికల్చర్ కి 20.7 lakh crores. ఫైన్. సో దిస్ ఈస్ నాట్ ఆస్కింగ్, ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నాడు. ఓకే, సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ ఫర్ ద ఫాలోయింగ్ సెక్టర్స్. సో అగ్రికల్చర్ 21.6% పెరిగింది, సర్వీసెస్ 23.2 పెరిగింది, పర్సనల్ లోన్స్ అన్నిటికంటే హైయెస్ట్ పెరిగింది 28.7, ఇండస్ట్రీస్ 9.4%. ఓకే, సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding the Indian economy. The market capitalization of the Indian stock market is on a rise, with India having the third largest market capitalization to GDP ratio అన్నాడు. మనం ఆల్రెడీ చూసాం ఇది 5th largest. ఓకే, సో దట్ ఈస్ రాంగ్. పెన్షన్ సెక్టర్ విట్నెస్డ్ డిక్లైన్ డ్యూ టు రైజింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో స్టేట్మెంట్ చూడడానికి బాగానే ఉంది, స్టాక్ మార్కెట్స్ లో ఎక్కువ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్ సెక్టర్ తగ్గిందేమో అనుకున్నాం, బట్ పెన్షన్ సెక్టర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. So insurance sector has seen a strong growth in the last decade, which is true. Microfinance institutions played a key role in improving the financial inclusion coverage of the nation, which is completely true. So 3 and 4 are options. C is the right option. So consider following statements regarding the gross NPS. Okay. So the GNPA ratio of scheduled commercial banks reached a 12-year low of 2.8% at the end of March 24. మనం చూసాం already. 12-year low of 2.8 వచ్చింది. Yes, true. Agriculture sector witnessed a decline in the GNPA ratio అన్నాడు, which is wrong అండి. ఓకే, అగ్రికల్చర్ సెక్టర్ లో ఎన్పిఎస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ సెక్టర్ విట్నెస్డ్ ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ ఇన్ ఆల్ ఇట్స్ సబ్ సెక్టర్స్ అన్నాడు, దట్స్ ఆల్సో రాంగ్. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టర్ కి ఇన్ జనరల్ గా ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా అసెట్ క్వాలిటీ దెర్ ఆర్ ఫ్యూ సెక్టార్స్. ఓకే, ఎస్పెషల్లీ కొన్ని చూసాం ఆ రోజు, లాజిస్టిక్స్ సంథింగ్. ఓకే, అరౌండ్ 3 సెక్టార్స్ లో అసెట్ క్వాలిటీ హెస్ డిక్లైన్. సో మొత్తం ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంప్రూవ్ అవ్వలేదు అసెట్ క్వాలిటీ. ఓకే, so lower slippages, recoveries and write-offs played a key role in reducing the GNPS, which is true. Obviously వాటి వల్లే NPI recovery అనేది ఎక్కువగా జరుగుతుంది. సో 1 and 4 are correct. Option B is the right answer. So consider following statements regarding India's digital payment infrastructure. India is the third largest growing fintech economy అన్నాడు. Okay, which is true. Bharat QR, which is the important part of
India's DPI, Digital Payment Infrastructure, has been developed by NPCI, Visa and Mastercard, which is true అండి. ఓకే, బాత్ క్యూఆర్ వాళ్ళే డెవలప్ చేశారు. సో ప్రాజెక్ట్ నెక్సస్ ఆల్రెడీ మనం చూసాం, ఆర్బీఐ అండ్ ఆసియాన్ కంట్రీస్. సో ఇక్కడ ఎయిమ్స్ టు కనెక్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా విత్ సార్క్ అన్నాడు. సో ఇట్ ఇస్ రాంగ్ అండి. ఇట్స్ ఇండియా విత్ ఆసియాన్ కంట్రీస్. దానిలో కూడా ఓ 4 ఉన్నాయి పర్టికులర్. ఓకే, సో 1 and 2 are the right options. So consider the following statements regarding the financial sector of India. There has been a double-digit growth in bank credit in fiscal year 2024. ఇందాక మనం చూసాం 21 point something అగ్రికల్చర్ అవి ఇవన్నీ చూసాం. సో ఇందులో మనం చెప్పుకుంటే బ్యాంక్ క్రెడిట్ డబుల్ డిజిట్ గ్రోత్ ఉంది, విచ్ ఇస్ ట్రూ. India is the second largest microfinance sector, of which women constitute 98% of the total clients. Okay, so which is true అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మనం చూస్తుంటే విమెనే ఉంటారు. సో అండ్ వి హావ్ సెకండ్ లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్, మేబీ 1 చైనా కానీ ఏదో ఉండుండొచ్చు. ఓకే, సో RBI's financial inclusion index has risen to 64.2 in March 2024, which is correct అండి. ఓకే, రిమెంబర్ RBI financial inclusion index is 64.2. Total gross bank credit in fiscal year 24 is around 165 lakh crore. సో ఇందాక మనం చూసిన 20 lakh crore అనేది అగ్రికల్చర్. ఓకే, స్మాల్ మైక్రో ఫైనాన్స్ 1.8 lakh crore అంతా చూసాం. కాబట్టి మొత్తం బ్యాంక్ క్రెడిట్ ఎంత ఇచ్చింది ఫిజికల్ ఇయర్ 24 లో? మొత్తం బ్యాంక్స్ ఇచ్చిన అప్పు 165 lakh crore. ఓకే, ట్రై టు రిమెంబర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సెకండ్ యూనిట్ ఇస్ కంప్లీట్. థర్డ్ యూనిట్ విల్ ట్రై టు కంప్లీట్ టుడే. ఓకే, సో prices and inflation. Okay, very important topic. So as per the recent economic survey, retail inflation in fiscal year 24 is already మనం చూసాం. Retail inflation is 5.4%. Very very important. So core inflation is measured by, ఆల్రెడీ చెప్పాను, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐ ఇన్ఫ్లేషన్ తీసుకుంటారు. దానిలో ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేది తీసేస్తారు. ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేది తీసేస్తే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి చూడండి, ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఐటమ్స్ ఇన్ సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఈ చూసే 5.4 ఏదైతే మనం చూస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ as ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఆర్ ద రీటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, దాని నుండి ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తారు, ఎందుకంటే హైలీ వాలటైల్ గా ఉంటాయి కాబట్టి ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So the Pradhan Mantri Garib Kalyan Anna Yojana provides free food grains to how many beneficiaries? This frequent అడుగుతారండి, కోవిడ్ టైమ్ లో పెట్టారు. సో ఇది వెరీ సక్సెస్ఫుల్ స్కీమ్ కాబట్టి సో కన్ఫర్మ్ గా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. 81 crore బెనిఫిషరీస్ అండి. ఓకే, సో ఫ్రీ ఫుడ్ గ్రైన్స్ గరీబ్ కళ్యాణ్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కింద 81 crore బెనిఫిషరీస్ ఇచ్చారండి ఇప్పటి వరకు. వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఇస్ ద బ్రాండ్ ఆఫ్ వీట్ లాంచ్డ్ రీసెంట్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ ఆఫ్ 27.5 per kg? ఓకే, సో ఇట్ ఈస్ భారత్ ఆటా అండి. సో చూడడానికి అన్ని కరెక్ట్ గానే అనిపిస్తాయి కానీ భారత్ ఆటా, భారత్ రైస్, భారత్ దాల్ లేదా భారత్ అనే బ్రాండ్ తోటి ఈ మధ్యన ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇండియా ఇంపోర్ట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పల్సెస్ ఫ్రమ్ అబ్రాడ్. ఇన్ ఫిజికల్ ఇయర్ 24 బ్లాక్ గ్రామ్ ఉరద్ దాల్ వాస్ మేజర్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మయన్మార్ అండి. ఓకే, మనకి ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేస్తాం, సుడాన్, మొజంబిక్ అన్నిటి నుండి కూడా ఇంపోర్ట్ చేస్తాం. దానిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. దానిలో పర్టికులర్గా మనం చూసుకుంటే బ్లాక్ గ్రామ్ ఏదైతే ఉందో, ఉరద్ దాల్ మినపప్పు, వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ మియన్మార్. ఓకే, సో ఇన్ ఫిజికల్ ఇయర్ 24 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఇంటర్స్టేట్ రీటైల్ ఇన్ఫ్లేషన్? సో విచ్ స్టేట్ అంటే మణిపూర్ అండి. ఓకే, మణిపూర్ హ్యాస్ ద హైయెస్ట్ ఇంటర్స్టేట్ రీటైల్ ఇన్ఫ్లేషన్. గుర్తుపెట్టుకోండి, మణిపూర్కి ఎక్కువ ఉంది. So in fiscal year 24, IMF has projected for India inflation rate of 4.6% అండి. సో మనం 5.4, మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మనం 5.4 వచ్చింది మనకి. IMF ఏంటంటే కొంచెం బెటర్ గానే ఇచ్చింది, 4.6%. సో ఇన్ ఫిజికల్ ఇయర్ 24 కోర్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ లో మళ్ళీ సర్వీసెస్ కి గూడ్స్ కి అన్నిటికి వేరే ఉంటుంది. సర్వీసెస్ కొంచెం తక్కువ ఉందండి, 3.8, అండ్ కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ ఇస్ 4.9. ఓకే, సో 3.8 and 4.9 గుర్తుపెట్టుకో. సర్వీస్ ఇన్ఫ్లేషన్ ఇస్ 3.8, గూడ్స్ ఇన్ఫ్లేషన్ ఇస్ 4.9. సో యాజ్ పర్ ద రీసెంట్ యూనియన్ బడ్జెట్, how much amount has been allocated under the PM Awas Yojana Urban 2.0 to cater to the housing needs of the poor? Okay, so 10 lakh crore అండి.
పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0కి 10 lakh crore అనేది allocate చేశారు. సో ద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండి. ఓకే, సో మిషన్ చేసింది అందుకే ఇంక్రీజ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, బయట నుండి ఎక్కడో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ చేయడం కాదు. ఓకే, ఇంక్రీజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్. ఓకే, థర్డ్ కూడా అయిపోయింది, ఫోర్త్ చూద్దాం. సో ఎక్స్టర్నల్ సెక్టర్ చూస్తున్నాం అండి. ద ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ ఫిస్కల్ ఇయర్ 24 వాజ్ 78.1 బిలియన్ అండి. ఓకే, సో ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ వెరీ ఇంపార్టెంట్, 78.1 బిలియన్ డాలర్స్. ఓకే, 24 లో అంతుంది 78.1. సో యాజ్ పర్ ద లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బై ద వరల్డ్ బ్యాంక్, వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2023. సో అప్పటికి 2023 వచ్చింది మన ఎకనామిక్ సర్వే టైంకి. ఇట్ ఈస్ 38th పొజిషన్ అండి. ఓకే, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ లో మనం 38th పొజిషన్ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సో టోటల్ నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, ఎఫ్డిఐ కాదు ఎఫ్పిఐ, అంటే జస్ట్ మనీ రూపంలో వస్తుంది. ఎఫ్డిఐ అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. సో ఇది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం చూసుకుంటే ఇన్ ఫిస్కల్ ఇయర్ 24. సో ఓవరాల్ గా చూసుకుంటే 600 500 600 బిలియన్ ఆ లెవెల్ ఉంటుందండి ఇప్పటి వరకు ఎంత అంటే యూజువల్ గా. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఇందాక కూడా మనం ఒక దగ్గర అక్కడ చూసాం టోటల్ ఎఫ్డిఐ సంథింగ్ అరౌండ్ 28 సంథింగ్. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ 44.1 బిలియన్ అండి. ఓకే, సో టోటల్ ఎఫ్పిఐ ఎంత అంటే 44.1 బిలియన్, రైట్ టు రిమెంబర్. So as per the UNCTAD, United Nations Conference on Trade and Development, the global FDI decreased marginally by 2% to how much in 2023, especially COVID, Ukraine war తర్వాత బయట కంట్రీస్ కి ఎఫ్డిఐ అనేది తగ్గింది. సో ఇట్ డిక్రీస్ బై 1.3 ట్రిలియన్ అండి. ఓకే, గ్లోబల్ ఎఫ్డిఐ అనేది 1.3 ట్రిలియన్ తగ్గింది, అంటే మనీ మూవ్మెంట్ అనేది అంతగా తగ్గింది. So India's share in global merchandise goods and export and global services exports is respectively. So global merchandise goods, global services. Okay. సో ఇప్పుడు కూడా గూడ్స్ కంటే కూడా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మనకి ఎక్కువ ఉంటాయండి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఆర్ సి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దానిలో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 1.8 and 4.3. సో మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇస్ 1.8 అండ్ సర్వీసెస్ గ్లోబల్ సర్వీస్ ఎక్స్పోర్ట్ ఇస్ 4.3. సో మొత్తం వరల్డ్ లో అంత షేర్ మనకు ఉందండి. ఓకే, 4.3% ఆఫ్ ద హోల్ సర్వీసెస్ ఇన్ హోల్ వరల్డ్ మనమే ఇస్తున్నాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ పర్సెంటేజ్ అమంగ్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫిస్కల్ ఇయర్ 24. సో మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ లో ఏది ఎక్కువ ఉందంటే కన్స్యూమర్ గూడ్స్ అండి. సో క్యాపిటల్ గూడ్స్ అంటే ఈ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ గూడ్స్, రా మెటీరియల్స్ తో పాటు కన్స్యూమర్ గూడ్స్ అంటే ఫినిష్ ప్రొడక్ట్స్. ఓకే, కన్స్యూమర్ గూడ్స్ అనేది హైయెస్ట్ షేర్ ఆఫ్ పర్సెంటేజ్ ఉందండి మనం చేసే ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్గా. రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గూడ్ వీటి కంటే కూడా కన్స్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అనేది పెరిగితే మనకి మంచిది. సో ఇన్ ఫిస్కల్ ఇయర్ 24, the POL, petroleum oil lubricants exports approximately amount to. సో ఓన్లీ పర్టికులర్ కేటగిరీకి ఎంత అంటే 84 బిలియన్ అండి. ఓకే, ఓన్లీ ఇందాక 44 బిలియన్ చూసాం కదా. ఓకే, సో ఇన్ ఫిస్కల్ ఇయర్ 24, the exports of agriculture and allied sector had decreased అండి, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి, గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద లాస్ట్ 2 years. ఓకే, మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ లో ఏది ఎక్కువ ఉందంటే ఇంజనీరింగ్ గూడ్స్ ఎక్కువ ఉన్నాయండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ కాదు, ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్స్ కాదు, టెక్స్టైల్స్ కాదు, ఇంజనీరింగ్ గూడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ అండి. ట్రై టు రిమెంబర్. ఓకే, సో ఆ సమరీ కూడా చదువుకొని మిగతా కూడా ఎంత ఉన్నాయి, ఆర్డర్ ఏంటి, షేర్ అవన్నీ కూడా చూసుకోండి. బట్ ఈ క్విక్ రివిజన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ గూడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్. సో ఇన్ ఫిస్కల్ ఇయర్ 24, టోటల్ వాల్యూ ఆఫ్ మర్కండైజ్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి, 675 బిలియన్ ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్స్ చూసారా మనకి లెస్ దెన్ 100, మామూలుగా మనం చూస్తున్నాం 80 బిలియన్ సంథింగ్. బట్ ఇంపోర్ట్స్ చూస్తుంటే మనకి 675 బిలియన్ ఉన్నాయండి. ఓకే, జస్ట్ 1 year లో ఫిస్కల్ ఇయర్ 24 మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇంపోర్ట్స్ ఆర్ వెరీ హై, 675 billion. So the increase in which of the following implies increased investments in the industrial sector. Okay. సో రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గూడ్స్ వీటి కంటే కన్స్యూమర్ గూడ్స్ కంటే క్యాపిటల్ గూడ్స్ పెరిగితే మనకి
ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్ అంటే కొత్త ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మిషనరీ అదంతా కూడా క్యాపిటల్ గుడ్స్ కింద వస్తాయి. ఓకే, కన్స్యూమర్ గుడ్స్ అంటే అందులో తయారు చేసే ప్రోడక్ట్ చిప్స్ కానీ సోప్స్ కానీ. ఓకే, సో క్యాపిటల్ గుడ్స్ పెరిగే కొద్దీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయినట్టు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ కేటగిరీ. ఓకే, సో ఇవన్నీ కూడా మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అండి. ఓకే, ప్రెషియస్ స్టోన్స్, ఫర్టిలైజర్స్, క్రూడ్ ఆయిల్ అవన్నీ కూడా మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ కింద మనకు వస్తాయి. ఓకే, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ఇండియన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. సో విత్ ఇన్ ద సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో సర్వీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిలో సబ్ సెక్టర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో టోటల్ సర్వీసెస్ లో మనం చూసుకుంటే 7th లార్జెస్ట్ ఉన్నాం. ఓకే, సో అందులో టెలికామ్ అండ్ ఐటీ సర్వీసెస్ లో మనకి తెలుసు కదా అందరికి ఇన్ఫోసిస్, ఓకే, టీసీఎస్, హెచ్సిఎల్ ఇవన్నీ కూడా ఓవరాల్ వరల్డ్ లో దే ప్లే మేజర్ ఇంపార్టెంట్ రోల్. సో టెలికామ్ అండ్ ఐటీ సర్వీసెస్ లో మనం సెకండ్ లార్జెస్ట్ ఉన్నాం, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. సో కల్చరల్ అండ్ రిక్రియేషన్ లో 6th లార్జెస్ట్ ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లో 10th లార్జెస్ట్ ఉన్నాం. ఓకే, సో టోటల్ ఇండియన్ సర్వీసెస్ తీసుకుంటే 7th, ఈ టెలికామ్ అండ్ ఐటీ సర్వీసెస్ లో సెకండ్ లార్జెస్ట్ ఉన్నాం, కల్చర్ అట్లో 6th, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లో 10th. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద డిస్ట్రిక్ట్ యాజ్ అన్ ఎక్స్పోర్ట్ హబ్ ఇనిషియేటివ్. సో నాట్ కరెక్ట్ అన్నాడు. సో ప్రొవైడ్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఇస్ కరెక్ట్. ప్రమోట్ ద యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ట్రూ. ఇంక్రీజ్ డొమెస్టిక్ డిమాండ్. సో డిస్ట్రిక్ట్ యాజ్ అన్ ఎక్స్పోర్ట్ అంటున్నాం మనం, ఎక్స్పోర్ట్ పర్పస్ కి. సో ఇంక్రీజ్ డొమెస్టిక్ డిమాండ్ కాదండి. సో డొమెస్టిక్ కాదు, మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మనం చూస్తున్నాం. సో అది క్లియర్ గా మనం రాంగ్ అని చెప్పొచ్చు. ఇట్ వాస్ లాంచ్ ఇన్ ఆగస్ట్ 2019. యూ హ్యావ్ టు రిమెంబర్ 2019 అంటే సెకండ్ గవర్నమెంట్ రెండో టర్మ్ ఫార్మ్ అయినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ యాజ్ అన్ ఎక్స్పోర్ట్ హబ్ అనేది తెచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో చూస్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ రిగార్డింగ్ ద షేర్ ఆఫ్ ఈచ్ సర్వీస్ సబ్ సెక్టర్ ఇన్ ద ఓవరాల్ సర్వీస్. సో ఓవరాల్ సర్వీసెస్ లో మనం చూసాం కదా, హైయెస్ట్ ఏది ఉంది, టెలికామ్ అండ్ ఐటీ ఎక్కువ ఉందండి. ఓకే, సో టెలికామ్ అండ్ ఐటీ ఫాలోడ్ బై ట్రావెల్, ఫాలోడ్ బై ట్రాన్స్పోర్ట్, ఫాలోడ్ బై ఫైనాన్షియల్ సర్వీసెస్. గుర్తుపెట్టుకోండి, టెలికామ్ అండ్ ఐటీ ఫాలోడ్ బై ట్రావెల్, ఫాలోడ్ బై ట్రాన్స్పోర్ట్ అండ్ ఫాలోడ్ బై ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్, so India had signed FTA, free trade agreements, with which of the following countries during the period 2021 to 24? So very important, Andy. Mauritius, United Arab Emirates, Australia, and European Free Trade Association. Okay. సో ఈ అన్నిటితో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నాం ఈ లాస్ట్ 5 years లో. మొరీషియస్ తో మనకు ఉంది, యుఏఈతో ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఎఫ్టా అన్నిటితో కూడా మనకు ఉంది. సో ఇండియా అండ్ మారిషియస్ సైన్ ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఫ్యాక్చువల్ గా, February 2021. ఓకే, సో February 2021 లో ఇండియా అండ్ మారిషియస్ ఈ సిసిపిఏ అగ్రిమెంట్ మనకి జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ బీన్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఓకే, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ ఏమంటారంటే అందరూ కూడా ఈ దుబాయ్ అవుట్ సైడ్ వెళ్ళి మనకి గోల్డ్ అవి కొనుక్కొని వస్తుంటారు. బట్ మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ బీన్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. సో మనం జెమ్స్ అండ్ జ్యువెలరీని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి యూఏకి. ఓకే, సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియా ఆస్ట్రేలియా ఎక్టా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. చూసాం కదా, ఎఫ్టా తోటి చేసుకున్నాం, ఆస్ట్రేలియా తోటి చేసుకున్నాం, మొరీషియస్, యూఏఈ అందరితోటి కూడా మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియా ఈజ్ ఇండియాస్ 13th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఫిస్కల్ 24 అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా ఈజ్ 13th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ ఇండియా ఆస్ట్రేలియా బైలాటరల్ మర్కండైజ్ ట్రేడ్ స్టాండ్స్ అట్ $26 బిలియన్ ఇన్ ఫిస్కల్ 23. సో ఫిస్కల్ 23 లో 26 బిలియన్ ఉందండి మనకి ఆస్ట్రేలియాకి ట్రేడ్. ఓకే, సో బోత్ ఆర్ కరెక్ట్. So which of the following is not a part of the trade agreement between India and EFTA, European Free Trade Agreement? సో మనం ఆల్రెడీ చూసాం, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే ఇవన్నీ ఉన్నాయి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇవన్నీ యూరోపియన్ కంట్రీసే, బట్ గ్రీన్లాండ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇండియా అండ్ ఎఫ్టా ఏదైతే మనం చూసామో దానిలో గ్రీన్లాండ్ లేదండి. ఐస్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, నార్వే ఉంది. So which of the following has been launched by the government of India
టు లోవర్ లాజిస్టిక్స్ కాస్ట్. సో ఉద్యమ్ అనేది ఆల్రెడీ ఎంఎస్ఎంఈ పోర్టల్ మనం చూసాం, డిజిలాకర్ అందరికి ఐడియా ఉంది, ఉడాన్ అనేది ఫ్లైట్స్ రిలేటెడ్ అందరికి తెలుసు. సో పిఎం గతిశక్తి అని, పిఎం గతిశక్తి అనేది లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి అరౌండ్ 14+ డిపార్ట్మెంట్స్ ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెస్తారనమాట. సో దట్ ఈస్ పిఎం గతిశక్తి. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఆల్రెడీ చూసాం మనం 38. ఓకే, అది ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. ఓకే, వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 38. సో ఇన్ ఫిజికల్ ఇయర్ 24 కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనం గతంలో చూసాం 0.7% ఎంత చూసాం పర్సెంటేజ్, అయితే ఇప్పుడు మనకి 23.2 బిలియన్ ఇన్ టర్మ్స్ చూసుకుంటే 23.2 బిలియన్ అండి. ఓకే, 23.2 బిలియన్ గుర్తుపెట్టుకోండి. సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆఫ్ ఇండియా. So the current account is a record of the country's international transactions with the rest of the world, which is true. Okay. So current account antena adi international transactions with the rest of the world. Trade is the dominant component of India's current account. So ఇది ఫండమెంటల్ చాలా క్లియర్ గా ఉండాలండి. ఆ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, దానిలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అవన్నీ కూడా తెలియాలి. So trade is the dominant component of India's current account, which is true. India's current account deficit is less than 1% of its GDP, which is 2.7%. మనం ఇందాక చూసాం. ఓకే, సో increase in remittances, net service exports and merchandise trade deficit is the reason for reduction of CAD in India అన్నారు. ఓకే, సో దట్ ఈస్ రాంగ్ అండి. సో రెమిటెన్స్ పెరుగుండొచ్చు, నెట్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మర్కండైజ్ ట్రేడ్ పెరిగేలేదో డౌట్. ఓకే, మేబీ దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ రెమిటెన్సెస్ అది మనం చూసుకుంటే రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయితే దట్ కెనాట్ బి రీజన్ ఫర్ రిడక్షన్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఓకే, సో ఏ విధంగా చూసుకున్నా దట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఇంక్రీజ్ ఇన్ రెమిటెన్సెస్, నెట్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అండ్ మర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇస్ ద రీజన్ ఫర్ రిడక్షన్. ఈ మర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతున్న కొద్దీ మనకి డెఫిసిట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో క్లియర్లీ ఇన్ మల్టిపుల్ వేస్ దట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అండి. ఓకే, 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇందాక ఎఫ్పిఐ చూసాం కదా, ఇన్ ఫిజికల్ ఇయర్ 24 నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ టు ఇండియా స్టాండ్స్ అట్ 26.5 బిలియన్ అండి. ఓకే, ఎఫ్పిఐ అనేది సమ్వేర్ అరౌండ్ 80s or 40s ఉంది. సో ఈ ఒకసారి చూస్తే గుర్తుండవండి, మల్టిపుల్ టైమ్స్ చదవాలి. ఓకే, ఎస్పెషల్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ టైమ్స్ మనం అలా చదువుతూ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ 26.5 బిలియన్ అండి. నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది 26.5 బిలియన్. సో ఇన్ ఫిజికల్ ఇయర్ 24 the foreign exchange reserves of India is approximately equal to, very important. సో మనకి ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయంటే 650 బిలియన్ అండి. సో ఇంకా ఎక్కువ ఉండే, కొంచెం తగ్గినట్టున్నాయి. సో ఆప్షన్ బి. ఓకే, దిస్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ కరెన్సీ, నాట్ ఎఫ్డిఐ ఆర్ ఎఫ్పిఐ. ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది 650 బిలియన్ మనకున్నాయి. సో 1991 లో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విపరీతంగా తగ్గిపోయి. సో ఇవి మనం తగ్గిపోతే we will not be able to purchase petrol, diesel and all those things from abroad. Okay, crude oil. So consider following statements regarding the external debt of India. So external debt supplements the domestic savings and helps the country to grow faster. Okay, obviously మనం తెచ్చేది ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే బయట నుండి అప్పు తెచ్చేది, మన డొమెస్టిక్ సేవింగ్స్ ని సప్లిమెంట్ చేసి కంట్రీకి గ్రోత్ ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. యాజ్ ఆన్ March 24 external debt to GDP ratio is 18.7. ఆల్రెడీ మనం ఇందాక ఆన్లైన్ బిట్ లో చూసాం. Okay, so both are correct. As on March 2024, external debt to GDP ratio is 18.7. So 4 units cover చేసాం, ప్లస్ టైం కూడా ఆల్మోస్ట్ 40 minutes అవుతుంది. సో యాక్చువల్గా ఫస్ట్ 4 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాబోయే ఈ మీడియం టర్మ్ అవుట్లుక్, ఈ క్లైమేట్ చేంజ్, సోషల్ సెక్టార్, ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకే, అగ్రికల్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత సర్వీసెస్, ఓకే, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయండి. ఓకే, సో నాకు తెలిసి ఇంకొక 2 to 3 సెషన్స్ అవుతుంది, బట్ దట్ విల్ ఓన్లీ బి ఫర్ పెయిడ్ అండి. సో ప్లీజ్ పర్చేస్ దిస్ ఎకనామిక్ సెట్, ఓన్లీ ₹500 మొత్తం సెట్. దీనిలో మీకు ఎకనమీలో మీరు చూసుకుంటే సో ఏపీ బడ్జెట్ కంప్లీట్ గా కవర్ అవుతుంది, ఏపీ ఎకనామిక్ సర్వే కంప్లీట్ గా మీకు సమరీ ప్లస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సమరీ 500 pages ఉన్నది, 200 pages లోకి కంప్రెస్ చేసింది. ఓకే,
సో అరౌండ్ 6 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎకనామిక్ సర్వే టాపిక్ వైజ్ అండి. ఓకే, సో అరౌండ్ 11 పీడిఎఫ్స్ ఉన్నాయండి. సో అంతా సిలబస్ అంతా కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్, ఓకే, నీతి ఆయోగ్ రిఫార్మ్స్, ఇండియన్ బ్యాంకింగ్, ఓకే, ఫిజికల్ పాలసీ, అగ్రికల్చర్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మళ్ళీ మీకు సపరేట్ గా పూర్తిగా కవర్ అవుతుంది. ఈ లాస్ట్ 3 పీడిఎఫ్స్ ఆర్ కంప్లీట్ ఏపీ ఎకనామీ అండి. ఓకే, సో ఇందులో మీకు ఏపీ ఎకనామీ బడ్జెట్ అన్ని కవర్ అయిపోతాయి. ఏపీ ఎకనామీలో ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఈ 3 పీడిఎఫ్స్ లో కవర్ అవుతుందండి. ఓకే, సో మీకు ఇది టాపిక్ వైజ్ వస్తాయి. యూనియన్ బడ్జెట్, ఓకే, తర్వాత ఈ పాలసీస్, ఇంట్రిమ్ బడ్జెట్ మనకి చదవక్కర్లేదు రండి. తర్వాత ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ కొన్ని కంపైల్ చేశాను నేను అవి. ఓకే, అండ్ ఎకనామిక్ పీపీటీస్, సివిల్స్ క్వశ్చన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండి. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే అఫ్కోర్స్ ఇది గవర్నమెంట్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్. అవి కాకుండా మీకు గవర్నమెంట్ స్కీమ్స్ కి సపరేట్ పీడిఎఫ్ ఒకటి ఉంటుందండి. ఓకే, దానిలో ఏంటంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని బ్రీఫ్ గా కవర్ అవుతాయి. తర్వాత ఇది మొత్తం ఇన్ జనరల్ అసలు ఎకనామీ గురించి అసలు చదవాలి ఫస్ట్ అనుకుంటే వేరే టెక్స్ట్ బుక్స్ అవి చదువుకోకుండా ఇక్కడ మొత్తం ఆల్ ఎకనామిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు బ్రీఫ్ గా ఇందులో కవర్ అయిపోతాయండి. ఓకే, 44 పేజెస్ లో బ్రీఫ్ గా కవర్ అవుతాయి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. ఓకే, ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అఫ్కోర్స్ దిస్ ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సమరీ కూడా మీకు ఉంటుందండి. ఓకే, సో మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ సెక్షన్ వైజ్ క్లియర్ గా కవర్ అయిపోతాయి. ఓకే, తర్వాత ఫాలోడ్ బై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇది ఫిబ్రవరి పాత సర్వే జస్ట్ పెట్టాను, ఇది ఎంత ఇంపార్టెంట్ అని కాదు. తర్వాత ఇది ఒక మోడల్ పేపర్, సివిల్ స్టాండర్డ్ మోడల్ పేపర్ ఒకటి. ఓకే, కరెంట్ అఫైర్స్, ఇది గవర్నమెంట్ స్కీమ్స్ అండి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని బాగా బ్రీఫ్ గా ఒక్కొక్క స్కీమ్ కి జస్ట్ చిన్న పార్ట్. ఓకే, ఎవ్రీ స్కీమ్ కి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ విత్ ఇన్ 1 పేజ్ కూడా దాటకుండా దానిలో మీకు కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది 127 పేజెస్ ఉంది, దీనిలో మొత్తం మీకు కవర్ అవుతుంది. ఓకే, తర్వాత స్టేట్ 5 year ప్లాన్స్ ఆఫ్ ఏపీ, ఇది కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. తర్వాత ఇండియన్ ఎకనామీ ఒక 30 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఇది అవసరం లేదు. వైట్ పేపర్స్ సమరీ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదులండి. దిస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ యూ విల్ గెట్ ఆల్ దిస్. ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ నుండి ఇవన్నీ కూడా టాపిక్ వైజ్. ఓకే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే అన్ని విత్ మోడల్ పేపర్స్ ఎక్సెట్రా. ఈ టోటల్ టాపిక్ వైజ్ మీరు చూసుకుంటే ఒక్కొక్క దానిలోనే మీకు 50+ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ ఉంటాయి, ఫాలోడ్ బై విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి డీటెయిల్డ్ గా. ఓకే, డీటెయిల్డ్ గా ఒక్కొక్క క్వశ్చన్, ఓకే, క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్. అలాగా ఒక్కొక్క టాపిక్ కి మీకు 50+ ఉంటాయండి. ఓకే, 50+ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 11 పీడిఎఫ్స్ లో మీకు ఏంటంటే సిలబస్ అంతా కూడా కవర్ అయిపోతుంది సాలిడ్ గా. ఓకే, ఆ తర్వాత మీరు ఏంటంటే ఎకనామిక్ సర్వే, బడ్జెట్, రెస్పెక్టివ్ ఇండియా అండ్ ఏపీ సపరేట్ చదువుకుంటే అయిపోతుంది. ఓకే, సో ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్స్ ఓన్లీ ₹500. ఓకే, పర్చేస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా పీడిఎఫ్స్ కంటిన్యూస్ చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.